ప్రతి మ్యాచ్ ఒక యుద్ధం, కానీ కొన్నిసార్లు ఓటమి కూడా భవిష్యత్తు విజయంకి మార్గం చూపుతుంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఒక క్రికెట్ దేవాలయం లాంటి స్టేడియం. అక్కడ భారత యువ గన్స్ బరిలోకి దిగారు. ఒక కళ, ఒక ఆవేశం, ఒక ప్రతీకారంతో. అభిషేక్ శర్మ చూడడానికి పిల్లవాడిలా ఉంటాడు, కానీ లెజెండ్స్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో 68 పరుగులు కొట్టి ఆసీస్ బౌలర్లను మైండ్లో బౌలింగ్ చేయించాడు. కానీ మిగతా బ్యాటర్లు సైలెంట్ గెస్ట్లా వచ్చి అలా వెళ్ళిపోయారు. గిల్, సూర్య, సంజు శాంసన్ ఒక్కొక్కరు వచ్చి వెళ్ళిపోయిన సీన్స్ మనకి బాధ కలిగించేలా ఉంటాయి. హ్యాజల్వుడ్ మాత్రం వెదర్లా మారాడు. అతని ఓవర్లలో వర్షంలా వికెట్లు కురిపించాడు. 4 ఓవర్స్ వేసి 13 రన్స్ 3 వికెట్స్. అది ఒక స్పెషల్ కాదు, భారత్ బ్యాటర్లపై వేసిన ఒక మంత్రం. ఇంకా ఒక విషయం గమనించారా? హర్షిత్ రాణాను నెంబర్ 7లో పంపించారు, కానీ ఈసారి అతను బౌలర్ కాదు, రెస్క్యూ ఆల్రౌండర్. తను కొట్టిన 35 రన్స్ కొంత గౌరవం కాపాడింది. మ్యాచ్ ఓడిపోయినా కానీ దాంట్లో దాగి ఉంది ఒక హెచ్చరిక. ఇలాగే కొనసాగితే సిరీస్ చేజేతులారా జారిపోతుంది. మార్చుకుంటే మాత్రం హ్యూబర్ట్లో హిస్టరీ రాయొచ్చు. ఇప్పుడు హ్యూబర్ట్ వైపు 3వ 20 డూ ఆర్ డై బ్యాటిల్గా మారింది. హ్యాజల్వుడ్ లేడు, బుమ్రా రెడీ, అభిషేక్ ఫైర్లో ఉన్నాడు. సూర్య ఒత్తిడిని అధిగమిస్తే మనం ఈ మ్యాచ్ తప్పకుండా గెలవచ్చు. ఈరోజు మనం చూడబోతున్నాం సెకండ్ T20 రివ్యూ మరియు థర్డ్ T20 ప్రివ్యూ. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. October 31, 2025 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ T20 మ్యాచ్ మెల్బోర్న్లో జరిగింది. మొదటగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టాస్ పజిల్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇండియా టాస్ గెలవడానికి ప్రతి మ్యాచ్ మనం ఎదురు చూడాల్సి వస్తుంది. మెల్బోర్న్లో మ్యాచ్ మొదలవగానే ఇండియా బౌలర్లతో కాదండి, బ్యాట్స్మెన్తోనే కష్టపడింది. పవర్ ప్లే స్కోర్ 32 ఫర్ 4 వికెట్స్. స్కోర్ బోర్డు చూడగానే ఏ ఫ్యాన్కైనా ఇది 2014 లేక 2025 అని ఆశ్చర్యం కలగక తప్పదు. అభిషేక్ శర్మ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాడు. కవర్ డ్రైవ్లు, ఫుల్ షాట్స్, స్ట్రైట్ బ్యాటింగ్, ప్రతి బంతి నమ్మకంతో సీనియర్లా ఆడాడు. తన ఎర్లీ అంతర్జాతీయ సీజన్లో ఇంత కూల్గా ఆడడం గేమ్ సెన్స్కి ఒక నిదర్శనం. గిల్, సూర్య, సంజు శాంసన్ అంతా ఖచ్చితంగా టార్గెట్ అవుతున్నారు. సూర్యకు మరో ఫెయిల్యూర్ అంటే ప్రజలు అడుగుతున్నారు, ఫామ్లో లేడు అనుకోవాలా లేక ఓవర్ ఎక్స్పెక్టేషన్ అని అనుకోవాలా? ఈ త్యాగాల ప్రభావం ఎంతవరకు దెబ్బతీస్తుందో సూర్యాన్ని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. హర్షిత్ రాణా 35 రన్స్తో టీంని కొంతవరకు కాపాడాడు, కానీ మనకు క్లియర్ అయింది మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది, ప్లాన్ క్లియర్గా లేదు అని. బౌలింగ్ వైపు చూస్తే బుమ్రా, కుల్దీప్, వరుణ్ మంచి కంబ్యాక్ ఇచ్చారు, కానీ ఏమి లాభం, డిఫెండ్ చేసుకునేంత టోటల్ స్కోర్ బోర్డు మీద లేదు. ఇంకా గౌతమ్ గంభీర్ ప్రయోగాలు మానలేదు. హర్షిత్ రాణా నెంబర్ 7లో వచ్చాడు. అవును సార్, హర్షిత్ రాణా బంతి కన్నా బ్యాటింగే బెటర్. మిగతా వాళ్ళంతా డబుల్ డిజిట్స్ దాటలేదు, తను మాత్రం 35 రన్స్ కొట్టేశాడు. కానీ నెంబర్ 7లో హర్షిత్ రాణాను పంపించడం అంటే ఏంటి? ఎవరో ఒకరి నమ్మకాన్ని ప్రూవ్ చేయడమేనా, లేక ఎక్స్పెరిమెంట్ కోణంలో పంపించాడా? ఈ ప్రశ్న ప్రతి ఒక్క ఫ్యాన్ మనసులో ఉంది. ఇదిలా ఉంటే హ్యాజల్వుడ్ అద్భుతమైన స్పెల్ వేశాడు. ఇది టెస్ట్ మ్యాచ్ లెవెల్ బౌలింగ్, కానీ ఫార్మాట్ మాత్రం T20. అభిషేక్ తప్ప మిగతా బ్యాటర్లకు ఆ బంతులు సుడిగాలిలా అనిపించాయి. మార్ష్, హెడ్ స్టార్టింగ్లోనే ఆస్ట్రేలియాని సేఫ్గా ఉంచేశారు. మార్ష్ బలంగా కొట్టాడు, హెడ్ స్మార్ట్గా ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో చెప్పుకోదగిన పాయింట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అభిషేక్ హై, హర్షిత్ ఎక్స్పెరిమెంట్, సూర్య ఫ్లాప్, హ్యాజల్వుడ్ బ్లాస్ట్. ఇదే మ్యాచ్ సారాంశం. మన ఇండియా అనాలిసిస్ విషయానికి వస్తే పవర్ ప్లేలో ఇండియా పూర్తిగా కొలాప్స్ అయింది. 32కి 4 వికెట్స్. ఇక్కడే మ్యాచ్ అయిపోయింది. నో సపోర్ట్ ఫర్ అభిషేక్ శర్మ. సెలక్షన్ మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది. బౌలింగ్ రికవరీ
కొంతవరకు ఉన్న డిఫెండ్ చేసుకునేంత టోటల్ లేదు. పాజిటివ్ అంశం ఏంటంటే అభిషేక్ శర్మాస్ ఇంటెంట్, సూర్యకుమార్ ఫామ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. టాప్ ఆర్డర్ అందరూ ఇన్స్టెబిలిటీగా ఉన్నారు. సూర్యకుమార్ త్యాగాలు చేయకుండా తన ప్లేస్లో తాను ఆడితే బాగుంటుందని క్రికెట్ దిగ్గజాలందరూ కోరుకుంటున్నారు. ఇది T20 మ్యాచ్ రివ్యూ. ఇక థర్డ్ T20 ప్రివ్యూ విషయానికి వస్తే ఇప్పుడు హ్యూబర్ట్లో సీన్ సెట్ అయింది. సిరీస్ స్కోర్ 1-0తో ఆస్ట్రేలియా లీడ్లో ఉంది. ఇంకో ఓటమి అంటే సిరీస్ హ్యాండ్ ఓవర్ చేయడమే. కానీ హ్యూబర్ట్ పిచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ కాస్త టఫ్, రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ పెద్దది. స్పిన్నర్స్ చివరి ఓవర్లో ఇంపాక్ట్ ఇవ్వగలరు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 147 to 160 మధ్యలో ఉండవచ్చు. డ్యూ ఫ్యాక్టర్ పరిగణలోకి తీసుకుంటే మ్యాచ్ కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. హోబర్ట్ పిచ్లో టాస్ కీలకం కాబోతుంది. టాస్ గెలిచిన వారు బౌలింగ్ చేసుకుంటే కొంచెం లాభం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హేజల్వుడ్ లేకపోవడం మనకు కొంచెం కలిసి వచ్చే అంశం. ప్రీవియస్ మ్యాచెస్ కన్సిడర్ చేసి చూస్తే ఇండియా విన్నింగ్ ప్రాబబిలిటీయే ఎక్కువ ఉంది. హోబర్ట్ గేమ్ అంటే సిరీస్ టర్నింగ్ పాయింట్, ఒక విజయం అంటే తిరిగి నమ్మకం. క్లియర్గా చెప్పాలంటే ఇండియా ఈ మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. సూర్య, గిల్, సంజు శాంసన్, తిలక్ వర్మ వీళ్ళు మంచిగా ఆడితే ఈ మ్యాచ్లో తిరిగి ఉండదు. అభిషేక్, బుమ్రా బ్యాటింగ్ బౌలింగ్ రెండు వైపులా రెండు పిల్లర్లా నిలుస్తారు. అందుకే ఈ హోబర్ట్ గేమ్లో ఒకే మాట, కమ్బ్యాక్ ఇండియా, జై హో ఇండియా, జై భారత్, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.